స్తోత్రం. మరొకసారి మీ మధ్యకి రావటానికి దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అదే సమయంలో మరి మీ సంఘ కాపరి పరిమళని మరొకసారి, అంటే తను సిక్ అయిన తర్వాత ఈ విధంగా చూడటం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. వారి నాన్నగారిని బట్టి కూడా దేవునికి వందనాలు. వారి నాన్నగారిని నిజంగా, అంటే వారు చెప్పినట్టు ఫస్ట్ టైం నేను చూడటం కూడా, కానీ ఎక్కడో కలిసినట్టు ముఖ పరిచయం అయితే ఉన్నది. కానీ ఈ విధంగా కలుసుకొని దేవుణ్ణి స్తుతించడం అనేటువంటిది దేవుడిచ్చిన భాగ్యంగా చూస్తూ ఉంటున్నాను. తర్వాత అమ్మాయిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. తర్వాత ఇందాక గుర్తు చేశారు, పరిమళ గుర్తు చేశాడు కదా మీకు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక పాట నేర్పించానని, నేను తగ్గించు హమ్మింగ్ వస్తుంది, ఓ పాట నేర్పించానా? ఎవరికి గుర్తులేదు కదా, అసలు నువ్వే గుర్తులేదు, ఇంకా నీ పాట ఏం గుర్తుంటుంది అంటారా? అంతేనా? ఎవరికన్నా గుర్తుందా? నేను అసలు పాట నేర్పించినట్టు గుర్తుందా? వెరీ గుడ్, గుర్తు. ఈరోజు ఒక పాట చూద్దామా మరి? మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు గుర్తు చేస్తాడన్న, సరేనా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. గలతీ 2:20. ఎవరన్నా మరి ఇదివరకు విన్నారా ఈ ఈ మాటలు పాట రూపంలో? వినలేదా? రైట్. వినకపోతే మంచిది, వింటే మాకు తెలుసులే అనుకుంటారు కదా అని అంటున్నాను, సరేనా? రైట్. మనందరం కూడా యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి అనుభవంలో ఉండాల్సిన వారము. క్రైస్తవులు అని అంటే మేము యేసుక్రీస్తుతో పాటు చనిపోయాము, యేసుక్రీస్తుతో పాటు మేము బ్రతుకుచున్నాము. అది మన అనుభవం. మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటి ఈ జీవితము ఆయన యందలి విశ్వాసం వలన జీవిస్తూ ఉన్నాం మనం. అదే ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థం అన్నమాట, సరేనా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనినా దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. వస్తుందా? మరోసారి పాడదామా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు
జీవించుచున్న జీవితము నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనినా దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఓకే, రైట్. దేవుని వాక్యం చదువుకుందామా? ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక, ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక మనకు అందరికీ తెలుసు. చాలా చిన్న పత్రిక అది. అంటే దీనికన్నా చిన్న పత్రిక ఉన్నాయి. యోహాను పత్రికల్లో చూస్తాం మనం 2 పత్రికలు వీటికన్నా ఇంకా చిన్న పత్రిక. ఇది పౌలు ఫిలోమోను అనేటువంటి అతనికి రాసినటువంటి ఉత్తరం అన్నమాట. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక ఎక్కడుంది అది? తీతు పత్రిక తర్వాత ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు పౌలు రాసినటువంటి పత్రికలు సంఘం కొరకు, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వారి కొరకు రాసినటువంటి పత్రికలుగా చూస్తాం మనం. ఓకే, సో ఇది ఫిలోమోన్ పత్రిక చదువుకుందామా? 25 వచనాలు ఉన్నాయి కదా. ఈ 25 వచనాలని చదువుదాం మనం. చదువుదామా? ఎక్కువైపోతుందంటారా? చదువుదాం. ఒక 13 వచనాలేమో సిస్టర్స్ చదవండి, ఒక 12 వచనాలేమో బ్రదర్స్ చదవండి. ఎవరైనా చక్కగా స్పష్టంగా చదవగలిగినటువంటి వారు చదవండి. మైక్ పెట్టుకొని చదువుతారా చదివేవాళ్ళు? అందరికి వినపడాలి కదా మంచిగా. చదువుతారా? మీరు ఎవరు చదవరా? ఎవరినొస్తులు మాకు చదవటం రాదండి అంటారా? మైకి నన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి అక్కడ ఉంది కదరా, ఉందా? చదవండి అమ్మ, చదవండి, మంచిగా చదవండి. దయచేసి అందరు చదివేటప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయాలు గ్రహిస్తూ చదవండి. నేను దాంట్లో నుంచే చాలా విషయాలు మీతో మాట్లాడతాను. సరేనా? చదవండి నానా. అరే దాన్ని తగ్గి అంటే ఇక్కడ ఉన్నాయి కదా ఈ బాక్సెస్, హమ్మింగ్ వస్తుంది. ఆన్ చేయరా? హలో, ఫస్ట్ చదవండి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అపియకును, తోడి యోధుడైన అరికప్పనుకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునగాక. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను, సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనను చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయనునని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయో కలిగెను. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మారి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. నేను స్వార్థ కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము నా యొద్ద అతని ఉంచుకునవలనని ఇంటిని గాని
ఎవరైనా చదువుతారా? వచనం. నీ ఉపకారం బలవంతం చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషంగా నాకును శరీర విషయమును ప్రభువు విషయమును మరీ విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకొన్నట్టు అతన్ని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందం కలుగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను. గనుక నా నిమిత్తము బస సిద్ధం చేయుము. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపానివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాము, నిన్ను ఘనపరుస్తూ ఉంటున్నాము, నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాము, నిన్ను కొనియాడుతూ ఉంటున్నాము. ఈ పునరుత్థాన దినమున సంఘముతో కలిసి నీ యందు ఆనందించేటువంటి గొప్ప కృపను మాకు మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. దేవా, నీ బిడ్డలతో కలిసి ప్రభువా నీ వాక్యమును ధ్యానించడానికి కూడా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దేవా, మా ప్రభువా, మమ్మల్ని మీరు ఇప్పటి వరకు క్షేమంగాను ఆరోగ్యముగాను ఉంచిన విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవా, మమ్మల్ని మీరు ఎల్లప్పుడూ కాపాడేటువంటి దేవుడు ఉన్నారని మీ దూతలు కూడా తండ్రి ఆజ్ఞాపించి మమ్మల్ని మీరు కాపాడుచున్నటువంటి దేవుడు ఉంటున్నారని నీ వాక్యమునందు మేము చదువుకుంటూ ద్వారా నేను ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం ప్రభువా. దేవా, ఈ యొక్క సమయంలో నీ వాక్యము నుండి తండ్రి మా జీవిత కాలంలో ప్రభువా మేము నేర్చుకోవలసినటువంటి విషయాలను తండ్రి మరి అనుకరించవలసినటువంటి విషయాలను మీరు మాతో మాట్లాడమని అడుగుచుంటున్నాం. ఈ ఫిలోమోను పత్రిక నుండి నీ బిడ్డలతో కలిసి నీ వాక్యం ధ్యానిస్తూ ఉంటుండగా దేవా మీరే మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా, మేము ప్రభువా నీ యొక్క తండ్రి మరి నడిపింపును పొందటానికి మరియు ప్రభువా నీ స్వరమును మేము వినగలుగుటకు నీ కృప మాకు దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా నీ సత్యాన్ని గ్రహించటానికి, జీవితంలో అనుసరించటానికి మీరు సహాయం చేయగలరని మీ ఆత్మ సహాయం కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలో మీరు సంచరించి ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తెరువమని యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్. ఈ యొక్క పత్రికని ఇదివరకు మీరు చాలాసార్లు చదివి ఉండొచ్చు అనుకుంటున్నాను. చదివారా? ఎందుకు చదవమన్న ఎన్నోసార్లు చదివామంటారు కదా. ధ్యానించారా? అదేంటన్నా అంటారా? చదవటం వేరు, ధ్యానించటం వేరు. అంటే దాంట్లో ఉన్నటువంటి విషయాలను గ్రహిస్తూ దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడు ఈ దినాన అనేది మనం గ్రహిస్తూ ఉండటం అనేటువంటిది ధ్యానించటం అంటాం. అందుకని దావీదు రాసేటప్పుడు మొదటి కీర్తనలో ఏమంటాడు? మొదటి కీర్తనలో ధ్యానం అనే మాట వచ్చిందా? దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ధ్యానించటం వలన ఆశీర్వాదం వస్తుందన్నమాట. ధన్యత అంటే ఆశీర్వాదం. మీరు ధ్యానిస్తున్నారా అని అడుగుతున్నా. అందుకనే నేను అనగా మీరు చాలామంది
పందెం పెట్టుకున్నల్లా రోజుకు ఒక 5 అధ్యాయాలు, ఈరోజు నేను 10 అధ్యాయాలు చదివేశాను, ఈరోజు అసలు ఒక పుస్తకం అంతా కండక్ట్ చేశానని చెప్తూ ఉంటారు మీరు కదా. దానివలన ఉపయోగం ఏమైనా ఉందా మీకు? ధ్యానించటం వలన ఉపయోగం ఉంటుంది. చదవటం వలన విషయాన్ని కొంత తెలుసుకుంటాం, అంతవరకే మనం. కానీ ధ్యానించటం వలన మన హృదయాల్లో మార్పు వస్తుంది, మన జీవిత విధానంలో మార్పు కలిగి జీవిస్తామన్నమాట. అంటే వాక్యాన్ని అనుసరించటానికి వీలవుతుంది. దానికి ధ్యానించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మీరు చదువుతుంటున్నప్పుడు, దాని వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహిస్తూ ఉంటున్నప్పుడు ఆయన మనలో ఉండే మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటాడనమాట. అది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది. ఎందుకంటే చదువుతాం మనం, కానీ ధ్యానించటం తెలియాలి. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ ఫిలోమోను పత్రిక మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఈ ఫిలోమోను పత్రిక ఎవరు రాశారనంటే, ఎవరు రాశారు? అపోస్తులైన పౌలే రాశాడు. అయితే ఎవరికి రాశాడు? అక్కడే ఉంది కదా, ఫిలోమోనుకు రాశాడు. ఫిలోమోనుకు ఎందుకు రాశాడు? ఎందుకు రాశాడు? ఏమి పోసుకోక అంటే పని ఏమి లేక రాశాడా? కాదు. ఇప్పుడు మీరు చదివారు కదా, అందుకని నేను ఇద్దరిని చదవమన్నది. మీరు చదివారు కదా, ఎవరి కొరకు రాశాడు చెప్పండి. ఎందుకు రాశాడు? నాన్న ఏదో చెప్తున్నావు. ఒనేసిము అనేటువంటి ఒక అతని గురించి చదువుతాం దీంట్లో మనం కదా. సరే, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ యొక్క పుస్తకంలో లేదా ఈ యొక్క పత్రికలో మనం చూస్తున్నది ఎవరెవరిని చెప్పండి. ముందు కూర్చున్న వాళ్ళు వినటానికి కూర్చోవాలి, ఆన్సర్ చేయటానికి కూర్చోవాలి. ఎవరెవరిని చూస్తున్నాం మనం ఈ పత్రికలో? ఓ అక్క, ఇది తీసేసి విని చెప్పు నాకు. ఎవరెవరిని చూస్తున్నాం? పౌలును చూస్తున్నాము, తర్వాత ఫిలోమోను చూస్తున్నాము, తర్వాత ఒనేసిముని చూస్తున్నాం. అవునా? పౌలు, ఫిలోమోను, ఒనేసిము. ఓకే, గుర్తుండాలి ఇవన్నీ మీకు. ఊరికి ఏదో ఆదివారం వాక్యం విని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టేసేయటం కాదు కదా. మీకు తెలుసు కదా, మగవాళ్ళు అంట ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెడతారు కదా. ఏమా అంతేనా? ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెడతారు మగవాళ్ళు. ఆడవాళ్ళు ఏం చేస్తారు మరి? 2 చెవులతో విని నోటితో వదిలిపెడతారంట. నేను చెప్పింది అర్థమైందా? మీరు 2 చెవులతో విషయాలు వింటారు, నోట్లో నుంచి ఎవరెవరికి చెప్పాలి అందరికీ చెప్పేస్తూ ఉంటారనమాట. అందుకనే కొన్ని విషయాలు ఇప్పుడు మేము ఎక్కడన్నా మీటింగ్కి వెళ్ళి రావడంతోనే ఇంట్లో వాళ్ళు అడుగుతారనమాట, ఏం చెప్పారు అక్కడ, ఏం జరిగింది అని. ఏం గుర్తుండవు. ఈ చెవితో వింటాము, ఈ చెవితో వదిలేస్తాం అన్నమాట దాన్ని. మీరు అట్ట కాదు, మొత్తం పోసుకొచ్చినట్టు ఏం జరిగింది, ఎక్కడ దిగాము, ఏం చేసాము మొత్తం చెప్పాలన్నమాట. అది మీ బుద్ధి. దేవుడు అట్లా మిమ్మల్ని నిర్మించాడు, దానికి నేనేం అనను. కాబట్టి ఇప్పుడు విన్నది కూడా ఎలా ఉండాలంటే, మీకు దేవుని వాక్యం విన్న తర్వాత ఏం చేయాలి? మీరు వదిలిపెట్టద్దు. ఏం చేయాలి? మగవాళ్ళలాగా వదిలిపెట్టద్దు, నోటితో వదిలిపెట్టాలి. ఎక్కడ? మీ ఇళ్ళ దగ్గర మీ పక్కన వాళ్ళతో వాక్యం ఏమి నేర్చుకున్నారు ఆదివారం అది చెప్తూ ఉండాలి. నేను చెప్పేది అర్థమవుతుందా? ఓకే, రైట్. కాబట్టి గమనించండి, ఇక్కడ మనం ఈ పత్రిక నుంచి చూస్తున్నట్టే 3 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాం అన్నమాట. అయితే పౌలు గారు ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి రాస్తున్నాడు ఈ పత్రికని, ఉత్తరాన్ని? ఖైదును అంటున్నాడు కదా. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును అని అన్నాడు. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును అంటే యేసు క్రీస్తు నిమిత్తము, స్వార్థ నిమిత్తము ఆయన్ని రోమా గవర్నమెంట్ వాళ్ళు ఒక ఖైదీగా ఉంచారనమాట. వాస్తవానికి ఆయన ఖైదీగా ఉన్నాడు అంటే ఆయన ఏం చేశారంటే హౌస్ అరెస్ట్ అంటారు. హౌస్ అరెస్ట్ అంటే ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. కాబట్టి ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారనమాట. ఈయన ఇంట్లోనే ఉంటాడు, అందరు వచ్చి చూసి వెళ్తూ ఉండొచ్చు, ఈయన పనులేనా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఈ హౌస్ అరెస్ట్ అనేది మనం రాజకీయంగా అప్పుడప్పుడు పేపర్లో చదువుతూ ఉంటాం మనం.
ఎమ్మెల్యేలని, ఎంపీలని, లేకపోతే అపోజిషన్ వాళ్ళని ఏదైనా మీటింగ్ జరుగుతున్న బయటికి రానియకుండా వాళ్ళని ఇంట్లో పెట్టేసి పోలీసులు కాపలా ఉంటారు బయటికి రానియకుండా. విన్నారా? ఏం తమ్ముడు విన్నారా? అది హౌస్ అరెస్ట్ అంటే. పౌలు గారిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు రోమా ప్రభుత్వం వాళ్ళు. నువ్వు ఎక్కడ తిరగొద్దు అనేటువంటిది అనమాట. తర్వాత ఆయన్ని చంపేశారు, అది వేరే విషయం. ఇక్కడ మనం చూస్తుంది అది. ఈయన అక్కడి నుంచి రాస్తా ఉన్నాడు అనమాట. ఈ ఉత్తరాలు చాలా రాశాడు ఆయన. ఇప్పుడు ఈ ఫిలోమోనుకు కూడా రాస్తా ఉన్నాడు. జరిగిన విషయం ఏంటంటే, అసలు ఫిలోమోను అనేటువంటి అతను బాగా డబ్బున్నటువంటి వాడు అనమాట. ఆ దినాల్లో బాగా డబ్బున్నటువంటి వాడు. అయితే ఆ డబ్బున్నటువంటి అతని దగ్గర వాళ్ళకి బానిసలు ఉంటారు ఇళ్లలో పని చేయటానికి. మన ఇంట్లోనే మనం పని మనుషులను పెట్టుకుంటాం కదా. వాళ్ళు యూదులు ఏం చేస్తారంటే, యూదుల యొక్క సాంప్రదాయంలో బానిసలను పెట్టుకుంటారు వాళ్ళు. బానిసలు అంటే తెలుసా? బానిస అంటే ఎక్కువగా వాళ్ళకి ఆఫ్రికన్స్, మనం ఆఫ్రికన్స్ అంటే గుర్తొస్తుంది కదా. ఎట్లా ఉంటారు వాళ్ళు? నాకన్నా నల్లగా ఉంటారు కదా. వాళ్ళు ఆఫ్రికన్స్, వాళ్ళని బానిసలుగా ఇళ్లలో పెట్టుకుంటారనమాట. అయితే వాళ్ళకి ఏం హక్కులు ఉండవు. వాళ్ళు ఏది చేయమన్నా చేయాలా, చచ్చిపోమన్నా చేయవలసిందే. అంటే అట్లాంటిది, వాళ్ళకి ఏం హక్కులు అంటూ ఉండవు అన్నమాట. ఈ యొక్క బానిసలుగా ఉంటున్నటువంటి సందర్భంలో ఈ ఒనేసిము అనేటువంటి అతను కూడా ఒక బానిస అనమాట. అర్థమైందా? ఫిలోమోను ఒక మంచి ధనవంతుడు. ఈ ఒనేసిము ఆయన దగ్గర పని చేస్తున్నటువంటి బానిస. ఈ బానిస ఏం చేశాడు అని అంటే, ఒకరోజు ఏదో యజమాని దగ్గర దొంగతనం చేసుకొని పారిపోయాడు. ఇంట్లో నుంచి పారిపోయాడు అనమాట. పారిపోతే రోమా సైనికులు పట్టుకొని తీసుకొచ్చి మళ్ళా ఈ పౌలు ఉన్నటువంటి ఆ ఇంట్లోనే అరెస్ట్ చేసి లోపల పెట్టేశారనమాట. అప్పుడు పౌలు గారు ఏం చేశాడంటే, ఈ ఒనేసిముకి విషయం అంతా తెలుసుకొని సువార్త చెప్పాడు. యేసు ప్రభువుని గురించి సువార్త చెప్పాడు. అప్పుడు ఒనేసిము కూడా యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాడు. మారుమనసు పొందాడు ఒనేసిము. మారుమనసు పొందిన తర్వాత ఇప్పుడు ఇతను ఇక్కడే ఉండటం మంచిది కాదు. ఇతన్ని మరలా యజమాని దగ్గరికి పంపించాలి. ఎందుకంటే బానిసలు బయట తిరగకూడదు. ఏ యజమాని దగ్గర నుంచి పారిపోయాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలా, లేకపోతే చంపేసేస్తారు వాళ్ళని. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, పౌలు ఏం చేశాడని అంటే, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే, ఫలాని ఫిలోమోన్ దగ్గర పనిచేసేవాడిని అయ్యా నేను అని అన్నాడు. సరే, నేను ఒక ఉత్తరం రాస్తాను, రాసి మీ యజమానికి తీసుకెళ్ళి ఇవ్వు, ఆ ఉత్తరాన్ని ఆయన నిన్ను చేర్చుకుంటాడు అనే ఉద్దేశంతో ఈ ఉత్తరం రాశాడనమాట. ఇప్పుడు అర్థమైందా నేను చెప్పింది? గుర్తుంటుందా? ఫిలోమోన్ పత్రిక చూడటంతోనే బైబిల్లో ఏం గుర్తు రావాలా? ఈ విషయాలన్నీ గుర్తు రావాలి మీకు. సరేనా? ఇప్పుడు చూడండి. అయితే ఏం రాశాడని దాంట్లో ఇప్పుడు మనం చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం అన్నమాట. పౌలు ఈ యొక్క బానిస అయినటువంటి ఈ వ్యక్తిని ప్రేమించి సువార్త చెప్పి అతన్ని మళ్ళా తిరిగి యజమాని దగ్గరికి పంపిస్తూ ఉన్నాడనమాట. పంపిస్తూ ఏమని రాస్తున్నాడంటే, అయ్యా ఇదిగో వీడు నీ దగ్గర ఇదివరకు బానిసగానే ఉన్నాడు, కానీ ఇప్పుడైతే మారుమనసు పొందాడు, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాడు, నేను కన్నాను అంటాడు. ఇక్కడ అన్నాడా? ఇతన్ని కన్నాను అంటాడు. మీరు చదవండి తర్వాత. అయితే కనడం అంటే ఏంటి అర్థం? అక్కడ సువార్త చెప్తే రక్షింపబడ్డాడు ఇతను నా దగ్గర అని చెప్తున్నాడు అనమాట. అయితే ఇతను నీ దగ్గరకు పంపిస్తున్నా నేను, నీవు నన్ను ఏ విధంగానైతే అంగీకరిస్తావో, తోటి విశ్వాసిగా నన్ను నువ్వు ఎలా అంగీకరిస్తావో, అలాగే ఒనేసిమును కూడా నీవు ఏం చేయమంటున్నాడు? అంగీకరించు. నిజమే, నీ దగ్గర ఏదన్నా తీసుకొని పారిపోయి ఉండొచ్చు. చూస్తున్నారా? నీ దగ్గర ఏదైనా తీసుకొని పారిపోయి ఉండొచ్చు, కానీ నేను నీ దగ్గరికి మళ్ళీ పంపిస్తున్నాను. ఇతను మారుమనసు పొందిన వ్యక్తిగా, క్రొత్త వ్యక్తిగా నీ దగ్గరికి నేను పంపిస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఇతన్ని అంగీకరించి, ఒకవేళ ఇతను నీ దగ్గర ఏదైనా దొంగతనం చేస్తున్నట్లయితే అది నా ఖాతాలో రాసుకో. ఏమంటున్నాడు? నేనిచ్చే దాంట్లో రాసుకో. ఆ మాటకు వస్తే అసలు నువ్వే నాకు ఇవ్వాలా అంటాడు మళ్ళా.
అన్నాడా లేదా? అన్నాడా? ఎందుకంటే నువ్వు నా ద్వారా రక్షింపబడినవాడవు కదా, నేను సువార్త చెబితే రక్షింపబడినవాడవు కదా. అట్లా కాబట్టి నేను నిన్ను అడగట్లేదు అట్లా అని. కానీ ఇతన్ని నువ్వు చేర్చుకున్న తర్వాత అతని విషయంలో ఏదైనా నష్టం జరిగితే నీకు అది నా నష్టంగా నేను చెల్లిస్తాను నీకు. అది గమనిస్తున్నారా? ఇదంతా చక్కగా ఆలోచించండి మీరు. ఎంత చక్కని సువార్త వర్తమానం ఇది, అర్థం చేసుకోండి. ఇది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ పత్రికలో మనం చూస్తామన్నమాట. మొట్టమొదటిగా ఏం చూస్తున్నాం మనము ఈ పత్రికలో అనేది చూసినప్పుడు గమనించండి, ఎవరినైనా సరే మనము తప్పు చేసినటువంటి వారిని ప్రేమించాలా, ద్వేషించాలా? ప్రేమించాలని చెప్తా ఉన్నారు అంటే చెప్తారు అట్లాగే, కానీ చేస్తున్నామా? అట్లా చేస్తున్నామండి. అట్లా తప్పు చేసిన వాడిని ప్రేమిస్తామా మనం? కదా, మనకు ఆ బుద్ధే లేదు. కానీ ఇప్పుడు నేర్చుకోవాలి మనం. అందరూ తప్పులు చేసేవాళ్ళే, మనం కూడా తప్పు చేసేవాళ్ళమే, మనం కూడా పాపం చేసిన వారమే, మనం కూడా చాలాసార్లు అబద్ధాలు వాడిన వాడమే, మనం కూడా చాలాసార్లు మోసం చేసిన వారమే, మనం కూడా చాలాసార్లు ఇతరుల విషయంలో బాధ పెట్టినటువంటి వారము. అవునా కాదా? అయితే పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒరే బాబు, ఇతను ఈ విధంగా చేసిన దగ్గరికి వస్తే అంగీకరించాడు ఇప్పుడు ప్రభువుని, ఇప్పుడు నువ్వు చేర్చుకో, ఇతన్ని చేర్చుకోమని ఏమని చెప్తున్నాడు? ఇతన్ని నువ్వు క్షమించాలా. ఒకవేళ ఇదివరకు నీ దృష్టిలో తప్పు చేసిన వాడుగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు తప్పు చేయనటువంటి వాడుగా వానిని అంగీకరించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తులను నేను, అనగా పౌలు, ఫిలోమోను, ఒనేసిము, ఈ ముగ్గురు వ్యక్తులను 3 విధాలుగా మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే పౌలు యేసుక్రీస్తుగా కనిపిస్తాడు మనకి ఇక్కడ. అంటే యేసుక్రీస్తు అని కాదు, నేను పోలుస్తున్నాను అంతే. పౌలు యేసుక్రీస్తుగా కనిపిస్తాడు మనకి. మరి ఫిలోమోను తండ్రి అయినటువంటి దేవునిగా కనిపిస్తాడనమాట. మరి ఒనేసిము ఎవరు? చెప్పండి, అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి మీకు. ఎవరు? మనమే. అవునా కాదా? మనం ఒకనాడు దేవుని దగ్గర నుంచి పాపం చేసి ఎక్కడికి వెళ్ళిపోయాము? దూరంగా వెళ్ళిపోయాం దేవునికి మనం. అవునా? వెళ్ళిపోతే యేసుక్రీస్తు మనల్ని వెంబడించి మనల్ని పట్టుకున్నాడు. ఆయన యొక్క రక్షణ మనకి ఇచ్చాడు. శిలువ మీద ఆయన ఎందుకు మరణించాడో మనకి చాలా చక్కగా అవగాహన ఇచ్చాడు. మనకి సువార్త మనకి అందించాడు అన్నమాట. అది అనేక మంది ద్వారా మనం తెలుసుకున్నాం ఆ సువార్తని. ఇప్పుడు మనం ఆ సువార్తను అంగీకరించడం ద్వారా యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, అయ్యా, యేసుప్రభు వారు యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? అయ్యా, వీరిని నీవు నాకు అనుగ్రహించావు. ఎవరి గురించి? శిష్యుల గురించి. వీరిని నీవు నాకు అనుగ్రహించావు. నేను మొదటి నుంచి కూడా నీతో ఉన్నటువంటి వాడినే. అయితే వీరిని నన్ను నీవు ఏ విధంగా అంగీకరిస్తున్నావో అదేవిధంగా వీరిని కూడా నీవు అంగీకరించు. నేను ఎలా ఉన్నానో నీ దగ్గర అలాగే వీరు కూడా ఉండాల్సినటువంటి వారు. ఎందుకనంటే గమనించండి, యేసుక్రీస్తు మన కొరకు శిలువ మీద మరణించి తిరిగి లేచిన తర్వాత మనకి నిత్య జీవాన్ని ప్రసాదించాడు అనంటే రేపు మనము తీర్పులోనికి రాము యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత. యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి ఏమనుంది అక్కడ? నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచావా లేదా? నువ్వు తీర్పు తీర్చబడదు. అలాగే 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయంలో 25వ వచనమా చూడండి. 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు.
నిత్య జీవము కలిగినటువంటి వాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి ఈ మాటలు. మనము తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాము అనగా పాపము యొక్క మరణ శిక్ష నుంచి మనము తప్పించబడ్డాము. ఓకే, అర్థం చేసుకోండి. అయితే మనకు తీర్పు ఉంది కదన్నా, అది విశ్వాసులకు ఉండేటువంటి తీర్పు వేరు, అవిశ్వాసులకు ఉండేటువంటి తీర్పు వేరు. విశ్వాసులకు ఎలాంటి తీర్పు ఉంటుంది అని అంటే, మనకి దేవుడు బహుమానాలు ఇవ్వబోతున్నాడు నీ యొక్క జీవిత విధానాన్ని బట్టి అన్నమాట. అందుకనే పౌలు రాసేటప్పుడు ఏమంటాడు, ఇదిగో నేను ఇప్పటి వరకు ఆయన కొరకు నమ్మకంగా జీవించాను, నా కొరకు ఏముందంటాడు, నీతి కిరీటము దాచబడి ఉన్నది. అవునా? అలా కొన్ని కిరీటాలు ఇవ్వబోతున్నాడు మనకి. ఓకే, జీవ కిరీటము, నీతి కిరీటము ఇలాంటివన్నీ చదువుతూ ఉంటాం మనం. సో వాటి కొరకు మనకి ఉంటుంది. అయితే మనం అందుకని ఏమంటాడు పౌలు, బహుమానం పొందునట్లుగా మీరు అర్థం చేసుకోండి, బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అని అంటాడు. మనం పరిగెత్తేటప్పుడు బహుమానం పొందాలని పరిగెత్తుతామా, లేకపోతే ఏదో వరకు టైంపాస్ కొరకు పరిగెత్తుతామా? పిల్లలు చెప్పాలా? బహుమానం కొరకే పరిగెత్తుతాం. ఆటల పోటీల్లో పరిగెత్తేటప్పుడు బహుమానం రావాలని పరిగెత్తారుగా. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా బహుమానం పొందినంతగా ప్రయాసపడండి. ఇక్కడ ఎందుకు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు ప్రభువారు నీ కొరకు శిలువ మీద మరణించి తిరిగి లేచిన తర్వాత నిన్ను తండ్రి దగ్గరికి తీసుకొని వస్తాడు. తండ్రి దగ్గర తీసుకొని వచ్చి, అయ్యా నన్ను నీవు అంగీకరించావుగా, ఎందుకంటే నేను కూడా సంపూర్ణమైన మానవుణ్ణే, ఈ లోకంలో వాళ్ళ కొరకే నేను ఈ సంపూర్ణ శరీరాన్ని ధరించాను, నేను వాళ్ళ కొరకే నేను శ్రమను అనుభవించాను, వాళ్ళ తరపున నేను శిలువ మీద మరణించాను, నేను మరణాన్ని జయించాను శరీరమును మరణించి. కాబట్టి వీరు కూడా శరీరమందు మరణించినా కానీ వీరు నాతో పాటు మరలా నీ దగ్గరికి రావటానికి నువ్వు ఏ విధమైనటువంటి అడ్డంకు లేదు, ఎందుకంటే నాకు నువ్వు అనుమతి ఇచ్చావు. కాబట్టి నన్ను ఎలా అంగీకరిస్తున్నావో, నా యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏమనాలా, అంగీకరిస్తాడు దేవుడు. అదే విషయాన్ని ఫిలోమోను పత్రికలో మనం అర్థం చేసుకుంటున్నాం. పౌలు ఏం చేశాడు, ఒనేసిముకి సువార్త చెప్పి మారుమనసు పొందిన తర్వాత మరలా తిరిగి ఎవరి దగ్గరికి తెస్తున్నాడు? యజమాని అంటే ఎవరు ఇక్కడ ఏమనుకున్నాం? దేవుడు. దేవుని దగ్గరికి యేసుక్రీస్తు మనల్ని తీసుకొని వచ్చేసి, ఇదిగో ఈ నిరీక్షణగాడు చేసినటువంటి పాపం కొరకు అంతటి కొరకు కూడా నేను శిలువ మీద మరణించి తిరిగి లేచాను, నన్ను నీవు ఎలా అంగీకరించావో పరిశుద్ధునిగా వీనిని కూడా అదే విధంగా నీవు అంగీకరించు. అలా అంగీకరిస్తాడు దేవుడు. ఎందుకనంటే మనం ఎఫ్ఎస్సి పత్రికలో మనం చదివినట్లయితే మొదటి అధ్యాయంలో మనం చూద్దాం, ఒక్క మాట చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయంలో చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడతాడు పౌలు గారు అక్కడ. ఆగండి నాన్న 10వ వచనం చదవండి. పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని. యేసుక్రీస్తునందు అందరూ సమానమే. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు వాస్తవానికి ఒనేసిము ఎవరు? బానిస కదా, ఒక బానిస అన్నమాట. మనం ఎవరము? పాపానికి బానిసలమైపోయినటువంటి వారం. మనల్ని యేసు ప్రభువారు తన బిడ్డలుగా అంగీకరించిన తరువాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, తండ్రి అయిన దేవుని దగ్గర నిలబడ్డప్పుడు మనము ఆయన తీర్పు తీర్చేటప్పుడు మన మీదకి తీర్పు యొక్క శిక్ష రాకుండా చేశాడనమాట. ఎలాగా? అయ్యా వీని పాపం కొరకు నేను మరణించి తిరిగి లేచాను, కాబట్టి వీడు ఇప్పుడు శిక్షార్హుడు కాదు. నేను చెప్పేది అర్థం చేసుకోండి. అలాగే ఒనేసిముని ఫిలోమోనికి రాస్తే ఏమంటున్నాడంటే, వీడు ఇదివరకు ఏదైనా తప్పు చేసి ఉన్నట్లయితే ఏమంటున్నాడు, అది నా ఖాతాలో రాసుకో అంటున్నాడు అనమాట. అర్థమవుతుందని చెప్పింది. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసినట్లయితే ఎవరి ఖాతాలోకి వెళ్ళింది? అది ఎవరి ఖాతాలోకి? ఫిలోమోను ఖాతాలోకి కాదు. ఎవరి ఖాతాలోకి వెళ్ళింది? యేసు ప్రభువారు. అందుకనే
ఆయన మన కొరకు, మన పాపము నిమిత్తము, మన పాపములన్నీ కూడా తన మీద భరించి శిలువలో మరణించి తిరిగి లేచాడు ఆయన. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. కాబట్టి ఒనేసిము గురించి ఫిలోమోనుకు రాస్తూ పౌలు ఏమంటున్నాడు? అక్కడ చదువుదామా ఒక మాట? ఇప్పుడు చదువుదాం, చూడండి. సారీ, ఏమంటాడంటే 16వ వచనం చదవండి. 16వ వచనం. చూసారా? ఇప్పుడు మనము అర్థమైంది ఈ మాట, అర్థమైందా? అతడు దాసుడుగా, దాసుని కంటే ఎక్కువవాడు, దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడు. దాసుడు అని అంటే డౌలాస్ అనేటువంటి గ్రీక్ పదాన్ని చూస్తాం మనం. డౌలాస్ అంటే అర్థం ఏంటంటే కట్టు బానిస అని అర్థం అనమాట. అంటే వాడు బతుకంతా బానిసే వాడు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? అతడు దాసుడుగా ఉండక, ఇప్పుడు బానిస కాదు. ఓకే, ఇప్పుడు బానిస కాదు. మరి ఎవరు? చూడండి అక్కడ ఏమంటున్నాడు? దాసుని కంటే ఎక్కువగువాడు. అంటే దాన్ని వివరించాడు మళ్ళా. ఏమంటున్నాడు? ప్రియ సహోదరుడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి ఇక్కడ. అనగా మనల్ని దేవుడు ఎలా అంగీకరిస్తున్నాడు అని అంటే, ప్రియమైనటువంటి వారముగా, మనము ఏ తప్పు చెయ్యనటువంటి వారముగా అంగీకరించబడతా ఉన్నాం. చేశామా లేదా? చేశామా లేదా? చేశాము, పాపులమే మనం. కానీ యేసుక్రీస్తుని బట్టి, ఆయన శిలువ మీద మరణించి తిరిగి లేచుటను బట్టి, యేసుక్రీస్తుని బట్టి మనము ఏ పాపము చెయ్యని వారముగా కనబడుతున్నాం దేవుని ఎదుట ఇప్పుడు. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు మన కొరకు, ప్రతి మానవుని కొరకు శిలువ మీద మరణించి తిరిగి లేచాడు. ప్రతి మానవుని కొరకు కూడా. అర్థమవుతుందా? యేసుప్రభు వారు క్రైస్తవుల దేవుడురా అని అంటారు, చూస్తారా? అది తప్పు. క్రైస్తవుల దేవుడు కాదు ఆయన. ఆయన అందరి దేవుడు. ఆయన మన అందరి దేవుడు అన్నమాట ఆయన. ఎందుకని? మన అందరి కొరకు శిలువ మీద మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు, మరణించి లేచినటువంటి దేవుడు, నిన్ను నన్ను నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్ళినటువంటి దేవుడు. అనగా ఎల్లప్పుడూ దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తు ద్వారా మనం పొందామన్నమాట. నేను చెప్పే అర్థమవుతున్నాయా? అర్థమవుతుందా? ఇక్కడ పౌలు ఏమంటున్నాడనంటే చూడండి అక్కడ ఏమంటున్నాడు? అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువగు వాడును, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే. నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకే. కాబట్టి ఇప్పుడు క్రైస్తవుడుగా మారినటువంటి వాడు, యేసుక్రీస్తు బిడ్డగా మారినటువంటి వాడు ఎవరి దగ్గర ఎవరి బిడ్డగా ఉంటాడు? ఎల్లప్పుడూ దేవుని బిడ్డలం. మనం ఎల్లప్పుడూ దేవుని బిడ్డలమే. అది ఇక్కడ పౌలు ఫిలోమోనుకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ నీ దగ్గర ఉండటానికి కాబోలు వాడు మళ్ళా పారిపోయి వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ తిరిగి పంపిస్తున్నాను నీ దగ్గరికి. ఇప్పుడు పారిపోయి వచ్చాడు కాబట్టి సువార్త విన్నాడు అనేటువంటిది ఇక్కడ పౌలు చెప్తున్న విషయం. మనం ఒకనాడు దేవుని దగ్గర పాపం చేసి, ఏదైనా తోటలో పాపం చేసి మనం పారిపోయామన్నమాట. లేకపోతే అక్కడి నుంచి బయటికి పంపించబడ్డాం. అర్థమవుతుందా? యేసుప్రభు వారు మన కొరకు వచ్చి మనందరి పాపం నిమిత్తం శిలువలో మరణించి తిరిగి లేచడం ద్వారా ఇప్పుడు మరలా ఆ సహవాసము కలిసిందన్నమాట. రోమపత్రిక 5వ అధ్యాయంలో చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయంలో, రోమపత్రిక 5వ అధ్యాయం చూసారా? మొదటి పత్రిక, రోమపత్రిక 5వ అధ్యాయం తీసారా? 5వ అధ్యాయంలో మీరు 6వ వచనం నుంచి చదవండి. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు, గమనించండి, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. అది ఎవరు ఆ భక్తిహీనులు? మనమే.
మన కొరకు ఆయన చనిపోయాడు. మనం అనుకుంటాము నేను చాలా మంచిదాన్ని కాబట్టి నాకు దేవుడు అన్ని విషయాలు నెరవేరుస్తున్నారు, నేను చాలా మంచివాడిని కాబట్టి అని అనుకుంటాం. కాదు, మన మంచి దేని పనికిరాదు దేవుని దృష్టిలో. ఆయన కేవలము క్రీస్తుని బట్టి మనల్ని తన బిడ్డలుగా అంగీకరించాడు కాబట్టి కార్యాలు చేస్తాడు మన జీవితంలో. అందుకని ఇక్కడ మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడు చనిపోయాడు. తర్వాత మీరు 8వ వచనం చదవండి. మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇంకా పాపులంగా ఉన్నప్పుడు, శత్రువులంగా ఉంటున్నప్పుడు. మనం మంచివాళ్ళం అని కాదు, యేసుప్రభు వారు చనిపోయేది. యేసుప్రభు వారు మంచివాళ్ళ కొరకు రాలా. ఎవరి కొరకు వచ్చాడు? పాపుల కొరకు. ఓకే, నేను మంచివాడిని, నేనే తప్పు చేయలేను అని అనుకుంటే నీ కొరకు యేసుప్రభు రాలేదు అని అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత 10వ వచనం చదవండి. నేను దాని కొరకు చదివిస్తున్నా ఇది. ఇప్పుడు ఒకసారి తండ్రితో మనము పాపం చేసి అసమాధాన స్థితిలో సమాధానం పోగొట్టుకొని అక్కడి నుంచి ఆయన దగ్గర దూరంగా వచ్చేసాం. ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు ఏమని చదువుతున్నాం? ఇక్కడ మనం ఏమని చదువుతున్నాం? కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిశ్చయముగా రక్షింపబడుదుము. కాబట్టి ఏమి ఏర్పడింది ఇప్పుడు? యేసుక్రీస్తు ద్వారా తిరిగి సమాధానం, దేవునితో సహవాసం ఏర్పడింది. పాపం వలన ఏమైందని అంటే దేవునికి దూరమయ్యాం, సహవాసానికి దూరం అయిపోయాం. పాపం మనల్ని దేవుని సహవాసానికి దూరం చేసింది. అర్థమవుతుందా? మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదంటే పాపమే కారణం, మనకు తెలుసు. అవునా? యెషయా గ్రంథంలో చదువుతాం మనం కదా. పాపము 58వ అధ్యాయంలో చదువుతాం. రక్షింపనేరకై ఉండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మరి ఏమైంది? మన మాటలు ఆయనకు చేరలేదంటే మన పాపము మనకు అడ్డుగా వచ్చింది అనేది చదువుతాం మనం. సో ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీకు ఆయన మనల్ని యేసుక్రీస్తు ద్వారా మరల తన సహవాసములోనికి పిలిచాడనమాట. యేసుక్రీస్తే ఇక్కడ ఆధారమైనటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. అనగా తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, ఆయన కుమారుడిగా మన మధ్య నివసించి మరలా తిరిగి మనం దేవునితో తప్పిపోయినటువంటి సహవాసాన్ని కలిపాడు అనమాట. ఈ పౌలు ఏం చేశాడు? ఒనేసిముని ఏం చేశాడు? తిరిగి మళ్ళా ఎక్కడ పంపిస్తున్నాడు? నీ దగ్గర నుంచి పారిపోయాడు, అయితే నేను మళ్ళీ నీ దగ్గరికే పంపిస్తున్నాను. ఇప్పుడు అర్థమైందా? యేసుక్రీస్తుకి దేవునికి మధ్య మనల్ని ఏం చేశాడు యేసుక్రీస్తు? మనం పారిపోయిస్తే మళ్ళా దేవుని దగ్గరికి తీసుకెళ్ళాడు. నేను చెప్పింది అర్థమైందా? కాబట్టి గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మనం ఎలాంటి వారమైనప్పటికీ ఇక్కడ పౌలు అందుకనే ఇదివరకు నీ దగ్గర దాసుడిగా ఉన్నాడేమో, బానిసేమో నీ దగ్గర, కానీ ఇప్పుడు దాసుడు కాదు. దేవుని బిడ్డలారా, మీలో చాలామంది మీరు ఇదివరకు ఉన్నటువంటి ఆ పాత స్థితిని మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కులాలు కూడా జ్ఞాపకం చేసుకుంటారు, మీరు మతం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికి ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో కులం అనే జాడ్యం ఉంటే వదిలిపెట్టండి ఈ రోజుతో. మీరు అంటే నాకు ఒక కులం ఉంది, నేను ఫలాని కులం నుంచి వచ్చానండి, లేకపోతే నేను ఫలాని మతం నుండి వచ్చానండి యేసుక్రీస్తులోకి అని అంటే మీరు ఇంకా మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు అని అర్థం అన్నమాట. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? ఇదివరకు దాసుడే, కానీ ఇప్పుడు దాసుడు కాదు. మరెవరు? ఆయన సహోదరుడు. మనందరము సహోదరులం అన్నమాట. ఇక్కడికి వచ్చి కూడా నేను బేపనోడిని, నేను రెడ్డిని, నేను నాయుణ్ణి, లేకపోతే నేను బంజారాని అని మీలో ఆ యొక్క కుల జాడ్యం ఉన్నదనుకోండి, మీరు ఇంకా మారు మనసు పొందలేదని అర్థం అన్నమాట. ఇప్పటికీ చాలామంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, అంటే ఏది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఇలా చెప్పుకుంటున్నారు. అసలు ఆ కులాల పేరిటే సంఘాలను ఏర్పాటు చేశారు. వాక్యంలో ఏం చూస్తున్నాం మనం? ఇదివరకు దాసులు, మీరు కులానికి దాసులైపోయి ఉన్నారు ఇదివరకు, కానీ ఇప్పుడు కులము లేదు మీకు, మనందరం సహోదరులము, ఒక కుటుంబస్థులం అన్నమాట మనంతా కూడా.
యేసుక్రీస్తు అనేటువంటి ఆయన కుటుంబంలో మనం ఉన్నటువంటి వారము. ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవడైనా ఒకవేళ మిమ్మల్ని అడిగినట్లయితే ఏ కులం రా మీద అని అంటే, ఏ కులం లేదయ్యా నాకు, నేను క్రైస్తవునయ్యా అని చెప్పే స్థితికి రావాలా మీరు. అంతేగాని నేను ఇంకా మాలోడిని, నేను మాదిగోడిని, లేకపోతే నేను పలానా చెప్పుకోవద్దు. క్రైస్తవుడు అయ్యావు కాబట్టి ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. నువ్వు క్రైస్తవుడు కాకపోతే చెప్పుకో, ఎవడొద్దన్నాడు. క్రైస్తవుడు అయితే మాత్రము మేమంతా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. యేసుక్రీస్తు కుటుంబం మాది. మేమంతా ఆయన బిడ్డలం, దేవుని బిడ్డలం. మేమంతా యేసుక్రీస్తు మమ్మల్ని అంగీకరించి, ఆయన బిడ్డలుగా అంగీకరించి ఒక కుటుంబంగా కట్టాడు ఇక్కడ మమ్మల్ని. నేను చెప్పేది అర్థమవుతుందా? పౌలు చెప్పేది అదే ఇక్కడ ఒనేసిము గురించి. అరే బాబు, నీ దగ్గర ఇదివరకు వీడు ఇట్లా ఉన్నాడేమో, కానీ ఇప్పుడు కాదురా. మారుమనసు పొందిన తర్వాత దాసుడు కాదు, స్వతంత్రుడు, సహోదరుడు, నీకు ప్రియమైన సహోదరుడు అంటున్నాడు. మళ్ళా అర్థమవుతుందా? ఈ విధానం మీకు అర్థమైతే మీరు క్రైస్తవ జీవితంలో దినదినము ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటారు. మనము క్రైస్తవ జీవితంలో ఎదిగామంటే అర్థం ఏంటంటే, మనం కార్లు కొనుక్కున్నాము, మనం బైకులు కొనుక్కున్నాము, మనం మంచి బట్టలు వేసుకున్నాము, మనం బాగా దిగదుడిసి బంగారం వేసుకున్నాము. అవి కాదు ఆశీర్వాదం అంటే. యేసుక్రీస్తు కొరకు నువ్వు నమ్మకమైన సాక్షిగా జీవించటం దేవునిలో ఎదగటం అంటే, ప్రియమైన సహోదరులముగా సహోదరులముగా ఉండటం. మన మధ్య పొరపక్షములేమీ ఉండొద్దు. అనగా మనందరం కూడా ఎక్కడ కనపడ్డా కానీ మనందరం ఒక కుటుంబం. ఇప్పుడు మీ అక్క, మీ చెల్లెళ్ళు మీరు ఏ విధంగా ప్రేమించుకుంటారు? ఎప్పుడన్నా వాళ్ళు దూరం నుంచి వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మీ తమ్ముళ్ళు కానీ, మీ అన్నలు కానీ, మీ అమ్మ నాన్నలు కానీ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎందుకు వచ్చాడరా బాబు వీళ్ళందరూ అని అంటామా? అనంగా వాళ్ళని చాలా ప్రేమగా మనం కౌగిలించుకుంటాం. ఎన్నాళ్ళకి వచ్చారని. అవునా? మన క్రైస్తవ కుటుంబ జీవితం అలా ఉండాలి, మన సంఘము అలా ఉండాలి. అప్పుడే దేవునిలో ఎదుగుచున్నట్టు గుర్తు అన్నమాట. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో దేవునిలో ఎదగటం అంటే మేము చాలా ఎదిగామండి దేవునిలో, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేశాడండి, అమితంగా ఆశీర్వదించాడు అని చెప్పుకుంటుంటారు చూసారా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేము BMW కారు కొన్నాము, మేము ఒక బుల్లెట్ కొన్నాము, ఇవి అన్నమాట. లేకపోతే మేము ఒక మంచి ఇల్లు కట్టుకున్నాము. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు యేసు ప్రభువుని అంగీకరించవద్దు. మీరు అందుకనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం అంతా మీరు చదివేటప్పుడు అక్కడ ఏమని చూస్తారంటే, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు యేసుక్రీస్తునందు దేవుడు మనకి అనుగ్రహించెను అనే చదువుతారు మీరు అక్కడ 3వ వచనంలో. అమ్మ ఉందా? నేను ఏదో తప్పు చదువుతున్నానా? చదవండి ఒకసారి ఆ మాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు ఎందుకు స్తుతించాలి, ఎందుకు స్తుతింపబడాలి తండ్రియగు దేవుడు? చదవండి. ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. అందుకండి నువ్వు దేవుని ఎందుకు స్తుతించాలనంటే, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి స్తుతించు. అంతేగాని ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఆడాడ యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అవునా? ఆడాడ ఈ ప్రవాహాలు వచ్చేసి కొట్టుకుపోయినాయిగా కదా. కోట్లు పెట్టి కట్టుకున్న ఇళ్ళన్నీ కొట్టుకుపోయినాయి. కోట్లు పెట్టి కొన్నటువంటి కార్లు కూడా కొట్టుకుపోయినాయి. అన్ని సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. మనం చూస్తుంటాం కదా అక్కడక్కడ, టీవీలో న్యూస్ చూస్తున్నాం కదా మనం, అవునా? ఏది శాశ్వతం మరి చెప్పండి? ఈ లోక ఆశీర్వాదము శాశ్వతం కాదు. అంత మాత్రాన నా ఉద్దేశం బట్టలు వేసుకోవద్దని కాదు, ఉద్యోగం చేయొద్దని కాదు, అది కాదు నేను అంటుంది. వాటి మీదే మనసు పెట్టుకోవద్దు. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నా అంటే, మనమందరం కూడా ప్రియమైన సహోదరులం. మనలో ఈ పొరపక్షములు అనేవి ఉండకూడదు. అదే సమయంలో ఇక్కడ 16వ వచనం చదవండి. 16వ వచనం. ఇప్పుడు చదివింది అదే కదా మనం. ఓకే, అయిపోయింది కదా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 11వ వచనం. అతడు మునుపు
నిష్ప్రయోజనమైన వాడే. కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. గమనిస్తున్నారా? అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడు. అంటే నీకు నీ దగ్గర దాసుడిగా ఉండి నీ దగ్గర దొంగతనం చేసి పారిపోయినటువంటి వాడుగా ఒక నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉన్నాడు. వాస్తవానికి ఒనేసిం అంటే అర్థం ఏంటి? ఒనేసిం అంటే కింద ఉంది, అక్కడ కింద ఉంది చూడండి, సహాయకరమైన లేదా ప్రయోజనకరమైన. ఇప్పుడు పౌలు అతన్ని గురించి ఏమని చెప్తున్నాడు? ఇదివరకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకే కాదు నాకు కూడా ప్రయోజనకరమైన వాడు. ఎలాగా? యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వాడు సమాజానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలి. యేసుక్రీస్తుని రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే సమాజంలో నీ వలన ప్రయోజనం ఉండాలి. సెల్ఫిష్ మోటివ్స్తో ఉండవు, స్వార్థపూరితమైనటువంటి కోరికలతో ఉండరు. అది తోటి అంటే నీ సంఘంలో ఉన్నటువంటి వానికి కానీ, సంఘం బయట ఉన్నటువంటి అన్యుడికైనా కానీ, అనగా యేసుక్రీస్తుని ఎరగనటువంటి వ్యక్తికైనా కానీ నువ్వు సమాజంలో ఎలా ఉండాలి? ప్రయోజనకరమైన వాడుగా ఉండాలి. అంటే అందరికీ సహాయం చేసే గుణం ఉండాలి మనకి. అర్థమవుతుంది చెప్పేది? క్రైస్తవులకే సహాయం చేయటం కాదు, ఆపదలో ఉన్నటువంటి ఎవరికైనా సహాయం చేయాల్సిందే మనం. అవునా? మీ వరదలు వచ్చినప్పుడు, ఇక్కడంతా మునిగిపోయినప్పుడు మీరు ఎవరికి సహాయం చేశారు? అందరికి చేశారా? మీ సంఘస్థులుగా చేసుకున్నారా? ఏమో మాకేం తెలుసు అంటారా? మీరు ఎవరికి చేయలేదని అర్థం అనమాట దాన్ని బట్టి. అవునా? సహాయం కొరకు ఎదురు చూశారు, బాగానే ఉంది. మనం ఎవరికి చేయలేదా? అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. మనము కేవలం సహాయం పొందేవారముగా ఉండొద్దు. క్రైస్తవుడు సహాయం చేసేవాడుగా ఉండాలి. మనం అనుకుంటాం నేను సువార్త చెప్తున్నానయ్యా, యేసుక్రీస్తుని నేను ప్రకటిస్తున్నానయ్యా అంటే నువ్వు ఆచార రీతిగా చేయటం కాదు, నీవు ఒక మోడల్గా ఉండాలన్నమాట. అంటే మాదిరికరంగా ఉండాలన్నమాట. నువ్వు ఎప్పుడు ఊరక ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకునే వాళ్ళంగానే ఉండొద్దు, ఇతరులకు మనము ఇచ్చేవాళ్ళంగా ఉండాలి. మీకు ఎవరో ఒకళ్ళు సహాయం చేశారు ఇక్కడ, అసలు సహాయం చేయబడినటువంటి వాడు ఉన్నారా? వాళ్ళ గురించి మనం ఏమైనా ఆలోచించామా? క్రైస్తవ విశ్వాస జీవితం గురించి మాట్లాడుతున్నాను నేను, అర్థం చేసుకోండి. పౌలు ఏమంటున్నా అంటే ఇక్కడ ఇదివరకు నిష్ప్రయోజనమైన వాడు, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనమైనటువంటి వాడు. అనగా మనము ఎప్పుడైనా మారుమనసు పొందిన తర్వాత మన జీవితం అంతా మారిపోద్ది అనమాట. అనగా ఇదివరకు డిజలైక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉండాలి? లైక్స్గా ఉండాలి. ఇదివరకు లైక్స్గా ఉన్నవన్నీ కూడా ఇప్పుడు డిజ్లైక్స్గా ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఇదివరకు ఏదైతే ఇష్టపడుతూ ఉన్నావో మారుమనసు పొందిన తర్వాత ఇప్పుడు దాన్ని ఎలా చెప్పండి? మారుమనసు పొందిన తర్వాత ఫలానిది ఒక అలవాటు ఉంది నాకు, దాన్ని వదిలేసేయాలి. అది ఇష్టం లేదు ఇప్పుడు నాకు. ఫలాని రీతిగా నేను ఇతరులను ద్వేషించేవాడిని, కాబట్టి ఇప్పుడు అది నేను వదిలేసేయాలి. ఇప్పుడు నేను ప్రేమించాలా ఎవరినైనా కానీ. నాకు ప్రయోజనం ఉందా లేదా కాదు కావాల్సింది ఇక్కడ. దేవుని నిమిత్తము యేసుక్రీస్తు నన్ను రక్షించుకున్నాడు కాబట్టి ఆ ప్రేమను నేను కనుపరిచేటువంటి వానిగా ఉండాలి. ఇది పౌల్లో చూస్తున్నాం మనం. యేసుక్రీస్తు నీ కొరకు శిలువ మీద మరణించి తిరిగి లేచాడంటే ఇందాక 3 వచనాలు చదివాను నేను. శత్రువులమై ఉండగా కదా, పాపులమై ఉండగా, అవునా? తర్వాత భక్తిహీనులమై ఉండగా, 6వ వచనంలో చదివాగా భక్తిహీనులమై ఉండగా. కాబట్టి మనం ఎవరిని ప్రేమించాలి ఇక్కడ? ఎవరెవరిని ప్రేమించాలి? యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో కూడా నిన్ను ప్రేమించేవాడినే నువ్వు ప్రేమించినట్లయితే నీకు ఏం ప్రయోజనం రా అంటాడు. అవునా? మరి ఎవరిని ప్రేమించాలా? మనల్ని ఎవడైతే ద్వేషిస్తూ ఉన్నాడో వాణ్ణి ప్రేమించి క్రీస్తు ప్రేమను మనం కనుపరిచే వాళ్ళంగా ఉండాలి. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మొదటి పత్రికలో ప్రేమను గురించి చెప్తాడు కదా. ఎలాంటిది ఆ ప్రేమ? కల్మషం లేనటువంటి ప్రేమ, అంటే దేవుని ప్రేమ అన్నమాట. అది మనము దేవుని ప్రేమను కనుపరిచే వారముగా ఉండాలి. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, దేవుని ప్రేమను మనము కనుపరిచే వారముగా ఉండాలి. నేను ఎప్పుడు ముగించాలా? అయిపోయిందా టైం? 12:30 అయిపోయింది కదా, 12:30కి ముగించాలి కదా, అంతేనా? ఓకే రైట్, ఒక 5 నిమిషాలు.
కాబట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ మనము ఈ పత్రిక నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి విషయాలు మొదటిది ఏంటంటే గమనించండి, ప్రేమ క్షమ. అనగా వారు ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా అయి ఉండొచ్చు, కానీ క్రీస్తుని అంగీకరించిన వారముగా మనం ఏం చేయాలా? ప్రేమించి క్షమించేటువంటి వారముగా ఉండాలి. వాళ్ళు తప్పు చేసేటువంటి వాళ్ళే, అర్థమైందా? కానీ మనం ప్రభువుని అంగీకరించాం కాబట్టి, ఆయన ప్రేమను మనం ధరించాం కాబట్టి, మన ప్రేమ బయటికి క్రియారూపకమై కనబడాలన్నమాట. ఓకే, క్రియారూపకంగా కనబడాలి మన ప్రేమ. ఎలా చేస్తావు నువ్వు? క్షమించే మనసు నీకున్నదని ఎలా తెలియజేస్తావు? క్రియలలో చూపించాలా, అవునా కదా? క్రియల్లో ప్రేమను వ్యక్తపరుస్తాం, అవునా? అర్థం చేసుకోండి. కాబట్టి మొదటి విషయం ఏంటంటే ప్రేమ క్షమ. మనం చూస్తున్నటువంటి, నేను ముగించేస్తున్నాను అందుకని, ప్రేమ క్షమ. తర్వాత సువార్త విన్నటువంటి వ్యక్తుల గురించి మనం ఆలోచించినప్పుడు పౌలు చెప్పిన విధానాన్ని బట్టి మనకి అందరూ కూడా సమానమే. ఇక్కడ కులమత తత్వ భేదాలు ఏమీ ఉండకూడదు. నేను చెప్పింది అర్థమవుతుందా? మీరు వివాహాలు చేసుకున్నా, మీ పిల్లల్ని వివాహాలు చేసినా మన కులముడు ఏడున్నాడు అని చూసుకోకూడదు, మన కులపతి ఏడకు దొరుకుద్ది అని చూసుకోకూడదు. మారు మనసు పొందాడా లేదా, రక్షణ పొందిందా లేదా, వాళ్ళు ప్రభు కొరకు జీవించే ఆసక్తి ఉన్నదా లేదా, ఇది క్వాలిఫికేషన్స్. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? కాబట్టి మనం ఎప్పుడూ కూడా అందరూ సమానమే అనే తత్వంతో ఉండాలి. నా బిడ్డలకి పెళ్ళిళ్ళు చేశాను, నా కుమారునికి పెళ్లి చేశాను. మేము ఎక్కడ కూడా కుల ప్రసక్తి రాలే, అసలు అడగలేదు. కులము కానీ కట్నం కానీ అసలు ఆ మాటలే లేవు. వాళ్ళు అడగరు, మేము అడగలే. వాళ్ళు చక్కగా కుటుంబాలతో ఎంజాయ్ చేస్తున్నారు, నా పిల్లలు, నా కుమారుడు. మనకి ఏ కులము ఏంటి అసలు అది మనసులోకే రాల. కారణం ఏంటంటే నేను ఎప్పుడూ స్టూడెంట్ లైఫ్లోనే రక్షింపడ్డా. 72వ సంవత్సరంలో నేను రక్షింపడ్డది, 1972లో 10వ తరగతి చదువుతున్నప్పుడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా మైండ్లో ఈ కులం అనేది లేదు అసలు. దేవుని కృప, అది దేవుడు నాకు ఇచ్చిన కృప. అది ఆలోచించాలి అసలు ఎక్కడా కూడా. అందుకనే మేము పెళ్లి చేసుకున్నా కానీ, మా పిల్లలు పెళ్లి చేసినా కానీ అవి లేవు అసలు మాకు. దేవుని చిత్త ప్రకారము ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగాం. నేను మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మనమందరము ఒక్కరమే, యేసుక్రీస్తు అనేటువంటి కుటుంబంలో ఉన్నవారము, ఒక ఆత్మను పానం చేశామంటాడు. క్రీస్తులో మనందరం ఒక్కరమే. అర్థమవుతుందా? కాబట్టి ఈ భావనతో సంఘంలో ఉండండి, అప్పుడు ఒకరికొకరు చక్కగా ఎదుగుతారు. అర్థమవుతుందా? కొంతమంది పెద్దోళ్ళు ఉండొచ్చు, అంటే నాకంటే పెద్దోళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు నాకు 68 అయిపోతుంది. కొంతమంది వాళ్ళు మాకు అంత పాతుకుపోయినాయండి, ఇట్లాంటివి మేము వదిలిపెట్టలేమండి అంటారనమాట. ఈ కులాల గురించి వద్దు. యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు నూతనం. ఇదిగో పాతవి గతించెను, క్రొత్తవాయను, అంతా నూతనమే యేసుక్రీస్తులో. ఉన్నదా మరి నీకు ఆ బుద్ధి? ఈ దినం నిర్ణయం తీసుకో. అందుకనే ఇక్కడ ఈ ఫిలోమోను పత్రికలో ఉన్నటువంటి సారాంశాన్ని మీకు చెప్పాను అన్నమాట. చాలా విషయాలు ఉన్నాయి ఇంకా చెప్పుకుంటే. ఓకే, తర్వాత మనం ఇంకొక విషయం గుర్తుంచుకుంటుంది ఏంటంటే, మన విశ్వాస జీవితము సంబంధాలని మార్చేటువంటిది. మొదటిగా ఏం చెప్పాను నేను? ప్రేమ క్షమ ఉండాలి. తర్వాత సమానత్వం ఉంటుంది. తర్వాత మన సంబంధాలు అనగా మనందరం కూడా సహోదరులం, ప్రియమైన సహోదరులం. పౌలే చెప్పాడు కదా, ప్రియమైన సహోదరుడినా అని చెప్పాడు, దాసుడు కాదు అని. గమనించండి, మన ఇంట్లో పనిచేసేటువంటి సర్వెంట్స్ విషయం కూడా ఇలాంటి మనసే కలిగి ఉండాలి. మనం పని మనుషులను ఏం చేస్తామని అంటే చాలా హీనంగా చూస్తాం చాలాసార్లు. వాళ్ళు ఏదన్నా ఇంట్లో ఒక వస్తువు పోయిందనుకో, ముందు వాళ్ళ మీద అనుమానం వస్తుంది మనకి, వాళ్ళు తీశారేమో అని.
కానీ దేవుని ఎరిగినటువంటి బిడ్డగా ఈ అనుమానాలు ఇలాంటివి ఇతరులని మనము కష్టపెట్టడం మాటల ద్వారా మానేసేయాలి. అంటే మనలో మార్పు రావాలి. ఇదివరకు ఉంది ఆ మనసు, కానీ ఇప్పుడు వద్దు ఆ మనసు. అర్థమవుతుందా? కాబట్టి ఇది ఎలా వచ్చింది? సువార్తే మనల్ని అందరినీ సమానులుగా చేసింది. ఏం సువార్త అది? క్రీస్తును గూర్చినటువంటి రక్షణ సువార్త. మనందరినీ ఒక కుటుంబంగా, మనందరినీ సమానులుగా చేసింది. తర్వాత చివరిగా ఏంటంటే, పౌలు మాదిరిగా మానవ సంబంధాలను క్రీస్తు దృష్టిలో చూడాలి మనం. అనగా యేసుక్రీస్తు ఎలా చూస్తున్నాడు మనల్ని? ఇప్పుడు తండ్రి దగ్గరికి యేసుక్రీస్తు మనల్ని తీసుకెళ్ళి ఏమని అన్నాడు? అయ్యా నన్ను అంగీకరించావుగా, వీళ్ళని కూడా నువ్వు, నేను అన్నీ సొంత మాటలు చెప్పట్లే, వాక్యములే నేను చెప్తుంది, కాకపోతే సొంత మాటల్లో వివరిస్తున్నా మీకు. అర్థమవుతుందా? మనల్ని ప్రభు ఆ విధంగా తండ్రి దగ్గర అంగీకరించేటట్టు చేశాడనమాట. ఇప్పుడు మనము ఎవరికైనా సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళు మన సహోదరి సహోదరులుగా మనము భావించాలి. ఎప్పుడు? మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘంలోకి చేర్చబడుతూ ఉంటున్నప్పుడు వాళ్ళని మనం సొంత కుటుంబంలోనికి తీసుకుంటున్నట్టు భావించాలన్నమాట. వాళ్ళకి రక్షణ సువార్త చెప్పాల్సిన బాధ్యత కూడా మనదే. వాళ్ళందరినీ మనం సమానంగా చూడాలన్నమాట. మారు మనసు పొందిన తర్వాత మనందరం సహోదరి సహోదరులము అనే రీతిగా మన యొక్క మనస్తత్వం ఉండాలి. నేను చెప్పింది అర్థమైందా? ఓకే, ప్రార్థన చేసుకుందామా? రైట్, తల వంచండి. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. ఫిలోమోను ఏ విధంగానైతే పౌలు చెప్పినటువంటి మాటలను బట్టి ఒనేసిమును అంగీకరించాడో, అదేవిధంగా మన జీవితంలో కూడా మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ప్రభువును అంగీకరించినటువంటి ఏ కులమైనా ఏ మతమైనా మనలో భేదం ఉండకూడదు. ఆ కులము మతం అనేది కొట్టివేయబడింది అనే విషయాన్ని మర్చిపోకూడదు. మనం దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నాలో ఈ పాత బుద్ధిని తీసివేయండి, ఈ దాసత్వానికి బలైపోయినటువంటి ఈ యొక్క కుల బుద్ధిని తీసివేయండి, ఈ మత బుద్ధిని తీసివేయండి, నేను ఎల్లప్పుడూ నీ బిడ్డగా జీవిస్తాను. ఆ విధంగా తీర్మానం చేసుకుందామా? దేవుని సన్నిధిలో అడగండి. దేవా, నా బుద్ధి మార్చు, నేను మారలేకపోతున్నానేమో, నన్ను మార్చు ప్రభువా, నీ కొరకు నేను జీవించడానికి, ఒక నూతన సమాజంగా, నూతన సంఘంగా ఇతరులకు మేము మా బుద్ధి ద్వారా తెలియజేసేటువంటి వాళ్ళంగా ఉండటానికి నీ కృప మాకు దయచేయండి అని ప్రభువుని అడుగుదాం. దయగలిగిన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఒనేసిము ఏ విధంగానైతే పాపం చేసి దూరంగా పారిపోతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా మాకు రక్షణ ఏ విధంగా, ఒనేసిముకి ఏ విధంగా సువార్త వినిపించి రక్షణ ప్రసాదించిన రీతిగా దేవా, మరి పౌలు ఏ విధంగానైతే అతనికి సువార్తను చెప్పాడో అదేవిధంగా యేసుక్రీస్తు ద్వారా మా జీవితాలు రక్షింపబడినవి. ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మాకు నిత్య జీవాన్ని ఇచ్చారు. మరలా మేము ప్రభువా, మా తండ్రి, సహోదరి సహోదరులముగా ఉండటానికి, ఒక కుటుంబంగా ఉండటానికి కృపనిచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మేము ఎల్లప్పుడూ ఈ విధంగా ప్రేమ, ఐక్యత, సమాధానం కలిగి ఒకరినొకరము తండ్రి గౌరవించుకుంటూ, హెచ్చించుకుంటూ దేవా, ఒకరికొకరము ప్రేమ, ఐక్యత, సమాధానం కలిగి అనేక మందికి మాదిరికరంగా జీవించడానికి కృప చూపించండి. ఈ యొక్క సంఘాన్ని మీరు ఆ విధంగా ఆయుత్తపరిచి నీ రాకడ వరకు సిద్ధపరిచి ప్రభువా, నీ రాకడ ఆలస్యమైతే వీరందరూ కూడా ఎత్తబడేటువంటి గుంపులో ఉండటానికి నీ కృప మెండుగా దయచేయమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.